సాహితీ ప్రియులకు పుర ప్రజలకు పాటలలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న సైతం కొన్ని రసవంతమైన సంస్థలను పంపించారు. నిరంతరంగా పూరించి నేటి గౌరవం సభను రంజింపజేయండి. ఆంధ్ర భాషల తల్లిని స్థుతిస్తూ సమస్యలను దత్తపదులను పూరించి ఆసు కవిత ఉన్నతం సాగిద్దాము. అష్టదిగ్గజ కవులారా, మీ మీ స్థానాలలో ఆసీనులు కాండి. చిత్తం రాజేంద్ర కవిచంద్ర, మీతో నేటి భువనవిద్య సభ ప్రారంభించాలన్న అభిలాష. మీ ఆలోచన నిజమే పెద్దన్న మాత్య, కానీ ప్రభువుల ఎలుబడిలో ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణం ఏమిటో? అదేమిటి స్వర్ణ కవి? మందార కరంగాలు జాలువారే తెలుగుని ఇష్టపడని వారు ఉందరే. తెలుగుదేల నన్నువా తెలుగుదేలయన్న దేశం తెలుగేను. తెలుగు వల్ల గుండ తెలియకొండ జనంగులు గెలువ జరుగవే బాదాడి. దేశ భాషలందు తెలుగు లెక్క, దేశ భాషలందు తెలుగు లెక్క. మరి ఇంతటి మన తెలుగు భాషపై ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు? పెద్దనార్య కౌలారా, మేము తర్వాత పద్యమును పూరిస్తాం. ముందు మీరంతా పద్యపూరణకు పూనుకోండి. ఇష్టం ప్రభు, మీ అభిప్రాయమే శిరోధారి. పెద్దనమాట, ఈ పద్యపూరణకు సమస్య ఇదిగో. అగ్రజానులై రణజాగ్రజులుగా, అగ్రజానులై రణజాగ్రజులుగా. ఆహా, ఏమి సమస్యలిచ్చారు! అన్న తమ్ముడన్నలయ్యారండి. ప్రభు, నా పూరణ సమస్య ఇదిగో. పుష్యమిన్ భరతాకిడు పుట్టినాడు, మొదటి లక్ష్మణ దాశ్లేష పుట్టినాడు. భరత లక్ష్మణ క్రమమీది ఎరసి చూడ, అగ్రజానుజులై అగ్రజానుజులుగా, అగ్రజానుజులై అగ్రజానుజులుగా. కానీ లోక వ్యవహారికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులని ఉంటుంది. దీని అర్థవంతం అప్పగించండి భద్రమూర్తి గారు. పల్లెకీడులకు సుపరిచితమైన చక్కని సమస్యలు ఇచ్చారు మహారాజా. కవులు చిలకలెద్దులు చక్కరతో నోనరించి ఆశ్చర్య కందబెట్టడచో. గల్లి వల్లచే వక్కగుండ కలినెత్తుకుపోయి ఎలుక కల్గునదియన్, కలినెత్తుకుపోయి ఎలుక కల్గునదియన్. ఆహా, ఎంత అద్భుతపూర్ణ! ఎలుక ఏనుగు ఎత్తుకొని పోగలదా? ఆ ఏనుగు నగరంలో పట్టిన ఏనుగులు చిలకలు ఎద్దులు మొదలైనవి చక్కలతో చేసిన బొమ్మలు. వ్యాపారి తగలంతా వెళ్ళి అన్నాడు. సాయంత్రానికి అన్ని బొమ్మలు ఎత్తి పెట్టి ఒక ఏనుగు బొమ్మల మలిచాయని మీ బాగుండుగా ఉంది. బహుబాబు, కృతజ్ఞతలు మహారాజా. ముద్దు పలుకుల ముగ్గుతున్న కవి అందుకోండి. గాడిద ఎచ్చన్ గదన్న గణ సంపన్న, గాడిద ఎచ్చన్ గదన్న గణ సంపన్న. దీన్ని పూరణ చేయండి. రాజశేఖర, మానవులలో ఆడిన మాటలు తప్పే వాళ్ళు కొందరు ఉన్నారు. జంతువులలో ఇన్ని చూడలేము, అయినా దైవ కృపతో పూరించలేము. ఆడిన మాటలు తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని అయ్యో వీడా నా కొడుకని ఒక. గాడిద ఎట్యం గదన్న ఘన సంపన్న, గాడిద ఎట్యం గదన్న ఘన సంపన్న. లౌకిక జీవన గమనంలో గ్రామీణ దూషణను ఆడి తప్పిన జనులు ఈయన స్వభావాన్ని తెలుస్తూ మాట నిలబెట్టుకోవడం విలువను చాటారు. ఆడి తప్పిన మనిషిని గాడిద కొడుకని తిట్టినప్పుడు మా జంతువు గాడిద ఏడ్చింది అన్నారు. దీన్ని దృష్టాంత రూపంలో సాగిన మీ పూరణ బల ముచ్చటి చెమ్మన కవిత్రులు లోకరీతిని విసులకుండా పలికారు. మన సమస్యను
ప్రభు అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్య ఇచ్చాడు. అయినా చక్కని పూరణ కావిస్తాను. నిన్ను 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 గని లయతాన సంగాన కళా పరిపూర్ణ మానసమున్న పరిపూర్ణ రాముల ముదము నల్లుచు పలుకు నిట్టలను నన నన నాన నాన నన నాన నాన బల శ్రీకళ అస్తిత్వన్ని ఒక ప్రసాదం కవిత్వంగా పొందిన రుజుటి గోన విజయ కావులను కూర్చిన జనకవులు మన కావుల కావ్య సాహిత్యాన్ని మన సభ గొప్పతనాన్ని గుర్తి పొలంలో పనులు చేసుకుంటూ కూడా లయ కాలానికి అనుకూలంగా వలుకునే స్థితిని కళ్ళకు కట్టింది. పనిలో పాటతో పాటు పద్యాలను పాడుకునే వైఖరి అద్భుతం. అవునవును, జానపదుల సొత్తు జానపదం సత్యం చెప్పాడు రామకృష్ణ. తదుపరి మీడియా వంతు. మీ పదకు గుణాన్ని మేము మెరుగుదము. మేక మరియు తోక ఈ రెండు దత్త పదాలతో ఒక గీత పద్యం చెప్పండి. ప్రమాణం చేస్తూ మమ్మేలు దేవరా నన్ను ఆదేశిస్తే కాదంటారా? ఆలోచించండి మహాప్రభు. మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు తోక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక దొకదోక దొకదోక 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 తోక మేక. మీరు సామాన్యులు కాదు రామకృష్ణ. ఏమి మేకల కాపరి అడవికి మేతకై మేకలు తీసుకుపోతుందా? ఒక మేక ముందర పోతుందా? ఆ మేక వెనుక మనకు మేక ఉంది. ఇలా మేకల మంద పోతున్న తీరును మేక తోక అన్న దత్త పదాలతో చక్కగా చిక్కగా చెప్పారు. శభాష్ రామకృష్ణ కవి. మీ కత్తికి రెండు వైపులా పనిచేయమని, అందుకే మీరు వెగటకవి అయ్యారు. రామభద్ర, గోడకుండ, మూలముండ, పూలదండ, కొత్తకుండ ఈ పదాలను ఆధారం చేసుకొని భారతార్థంలో ఒక పద్యం చెప్పండి. చిత్తం మహాప్రభు. రామభక్తుడైన నాకు భారతార్థం పూరణ ఇచ్చారు. పూర్త చేసెదురు. ఓయి కురురాజ నీ కోడియుక్త గోల కొండవలే నిండు విను మూలముండదింకా బండ నమ్ముల గెలిపింటు పాండు సుదల నురమునన్ బూలదండ రే కొత్తకుండ నురమునన్ బూలదండ రే కొత్తకుండ. ఓ ఈ కురురాజా, నీ కొడుకు దుర్యోధనుని ఉత్తమ గోల కలిగిన మనసు. ఆకారంలో కొండలాగా ఉంటాడు. బుద్ధి బలం లేదు. నా మాట యుద్ధం వస్తే సర్వం నాశనం. సమరంలో ధర్మానికి బదులైన పాండవులు గెలుస్తారు. ఈ కుమారుని మరణిస్తారు. పద్యం బాగుంది రామభద్ర. కొత్తకుండను ఏ పుత్తకొండగా అన్నారు చూడు, అద్భుతంగా ఉందయ్యా. తర్వాత పిల్లలు స్వరణ మా ఆరాధ్య దైవమైన శ్రీహరి దశావతారాలను గురించి ఒక పద్యాన్ని పూరించాలని పంపారు. ప్రారంభించండి. శ్రీహరి భక్తికాయ శ్రీకృష్ణదేవరాయ కోరినట్లే వినిపిస్తాం. మత్స్యమై జడనిది మడియించే శ్రోమకం గుర్మమై కవ పొంగొండ మోసం విధి అయి హిరణ్యాక్ష గిడంగించను హరి అయి వధించను బ్రహ్లాద జంతు పడుడై బలిదనజు వంచించి కువించే భార్గవుడై శస్త్రం పట్టించండై దశరథ రాముడై దశకాండు దగడాచే శౌర్యై దుష్టులు సంహరించే బుద్ధుడై త్రిపురాసురీల బుద్ధి మార్చి రుద్రచే వారి భక్తను దృంగ చేసే గలికేం లేక సంతతి బిట్టు మార్చు హరిదశావతార చరిత్రం మగిలుతమ్ము. మత్స్యావతారాన సోమరాజుని చంపాడు. కుర్మమై మందరగిరిని మోసి పాల సముద్రం చిలకడానికి సాయమయ్యాడు. వరాహర రూపంలో హిరణ్యాక్షుని చీరాడు. నృసింహమై హిరణ్యాక్షుని చీల్చాడు. వామనుడై బలిని పాతాళానికి పంపాడు. పరశురాముడై రాజుల దర్పాన్ని కూల్చాడు. శ్రీరాముడై రావణుని వధించాడు. శ్రీకృష్ణుడై దుష్టులను అంతం చేశాడు.
బుద్ధుడై పరస్త్రీల బుద్ధిని మార్చి శివుని చేత త్రిపురాసురుని చంపించాడు. కలిగిగా నీతిహీనులను కూల్చాడు. దశావతార కాలకళ్యాలను మనోహరమైన గీతంతో సభాసదులను అలరింపజేశావు. నీ అభినందన స్పందనకు వందనం. మహాప్రభు వచ్చే దారిలో ఒక జానపదుడు చక్కని సమస్య ఇచ్చాను. మీరు అనుమతిస్తే మీకు ఇస్తాను. తప్పకుండా. సమారంభంలో మీకు మాటిచ్చాను కదా, కానివ్వండి, సమస్యను అందివ్వండి. మహాప్రభు అందుకోండి. అందరు నందరే మరు నందరందరే అందరందరు. దీన్ని పూరించండి. అది సంగతి. ప్రభువుల వారికి మొదలైన సమస్య. అశ్వదిగ్గజ కవులారా, నా కీర్తిని జగంతాళ్లకు వ్యాపింపజేయాలన్న మీ కుతూహలానికి సంతోషం. పూరణ చేసేదను, ఆలకించండి. కొందరు పాండితీధనులు, కొందరు నాగరకులు వదావదులు, కొందరు జాతి ప్రియులు, కొందరు నీతికి భూతికి సిద్ధహస్తులు, కొందరు నాయకులు మరియు కొందరు గాయకులు. అందరందరే మరియు నందరే ఎందరందరే. సభలో కొందరు పాండిత్యమే ధనంగా కలవారు, కొందరు నాగరికులు, ఇంకొందరు ప్రవక్తలు, మరియు ఇంకొందరు చాతుర్యాన్ని చెప్పనేవారు, నీతికి సంపదకు నిలువైన వారు ఇంకొందరు, నేతలు మరియు గాయకులు. ఇలా సభలోని వారు ఉద్దేశించి చెప్పారు. దీనిలో మన రాజ్యంలోని ప్రజల సాహితీ సామర్థ్యాలను గుర్తు చేస్తూ అందరూ అనడం ఎవరికి వారే గొప్ప అని అర్థం. కవి పండితులారా, మీ సమస్య పద్యగానంతో మా మనసంతో మురిసింది. సభికులకు కృతజ్ఞతాంజలులు. స్వస్తి.